సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి హెచ్ఎఫ్ డిలక్స్ బైక్ అయితే సేల్కి అయితే ఉంది. ఈ బైక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఎవరైనా సరే మన ఛానల్ కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా వీడియోతో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ స్టేట్ అంతే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సేల్కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీకు ఇలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్కి వెళ్తుందంటే ఇది వచ్చేసి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ బైక్ అయితే ఈరోజు మన ఛానల్ అయితే సేల్కి అయితే ఉంది. సో దీనికి సంబంధించిన ఫొటోస్ కానీ లుక్ కానీ అంతేకాకుండా దీని యొక్క మెయింటెనెన్స్ అనేది ఎలా ఉందని చెప్పేసి ఒకసారి డీటెయిల్గా ఫొటోస్ చెక్ చేయండి. ఇవన్నీ కూడా రీసెంట్ ఫొటోస్, ఓకేనా. దీని యొక్క మోడల్ వచ్చేసి 2018 మోడల్ వెహికల్ అండ్ అంతేకాకుండా BS4 వర్షన్, ఓకేనా. BS6 అయితే కాదు, ఇది వచ్చేసి BS4, ఓకేనా. అండ్ అంతేకాకుండా దీని యొక్క కలర్ వచ్చేసి మనకు రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఈ బైక్ అయితే రావడం అయితే జరిగింది. సో ఆర్సీ పైన అంతేకాకుండా ఈ బైక్ కలర్ అనేది రెండు సేమ్ అయితే ఉంటాయి. సో మీ కలర్లో అయితే ఎటువంటి చేంజ్ అయితే చేయడం అయితే లేదు, కంప్లీట్గా ఒరిజినల్ కలర్, ఓకేనా. అండ్ అంతేకాకుండా దీని యొక్క రీడింగ్ నుంచి మాట్లాడుకుంటే మన ఓనర్ చెప్తుంది వచ్చేసి 34,800 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరగడమే జరిగింది. అంటే 34,800 కిలోమీటర్ అయితే తిరగడమే జరిగింది. బట్ ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా రీడింగ్ కూడా క్లారిటీ అయితే చెక్ చేసుకోండి, ఓకేనా. అండ్ వచ్చేసి మన ఓనర్ చెప్తుంది వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ అంట. సో దీంట్లో ఎటువంటి ట్యాంపరింగ్ కాలేదని చెప్పేసి మనకు ఓనర్ అయితే చెప్పడం అయితే జరిగింది, ఓకేనా. అంతేకాకుండా ఈ బైక్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మనకు ఓనర్ చెప్తుంది వచ్చేసి 60 ఇస్తా అని చెప్తున్నాడు. బట్ మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత కూడా మీరు మైలేజ్ కూడా చెక్ చేసుకుంటే బెటర్. బట్ డెఫినెట్గా ఏంటంటే మీకు 55 నుంచి 60 వరకు ఈ హెచ్ఎఫ్ డిలక్స్ బైక్స్ అనేది డెఫినెట్గా అయితే ఇస్తాయి. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఓకేనా. అంతేకాకుండా బైక్ యొక్క టైర్స్ యొక్క పర్సెంటేజ్ చూసుకుంటే ఏంటంటే మీకు ఏంటంటే ఫ్రంట్ వచ్చేసి 70% ఉంది. అంతేకాకుండా బ్యాక్ వచ్చేసి మీకు 100% అయితే ఉంది. దాని యొక్క రియల్ లుక్స్ అన్నీ కూడా మీకు ఫోటోలో క్లారిటీ అయితే డిస్ప్లే అవుతుంది. కాబట్టి మీరు అక్కడే క్లారిటీ అయితే తెలుసుకోవచ్చు, ఓకేనా. అంతేకాకుండా వెహికల్ పైన ఉన్న చలాన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ ఈ వెహికల్ పైన వచ్చేసి 2,250 రూపీస్ అనే చలాన్స్ అయితే ఉన్నాయి. సో అది మీకు ఎటువంటి సంబంధం అయితే లేదు, అవన్నీ కూడా ఓనరే పే చేసుకుంటాడు. బట్ ఒకసారి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అక్కడే ఓనర్తో పే చేసుకున్న తర్వాతనే మీరు కంప్లీట్ అమౌంట్ ఇచ్చేసి బైక్ అయితే తీసుకోండి, ఓకేనా. అంతేకాకుండా వెహికల్ పైన ఉన్న ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ ఈ బైక్ పైన అయితే ఎటువంటి ఇన్సూరెన్స్ అయితే లేదు. బట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీరు డెఫినెట్గా ఇన్సూరెన్స్ అయితే చేయించుకున్న తర్వాతనే మీరు ఏంటంటే బైక్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ ఈ బైక్ మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. సో మీరు కూడా ఏంటంటే బైక్ సంబంధించిన కంప్లీట్ పేమెంట్ ఇచ్చి అయితే బైక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి వెళ్ళిన తర్వాత జాగ్రత్త చెక్ చేసుకున్న తర్వాతనే డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే పేమెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ ఈ బైక్ వచ్చేసి కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ బైక్, మంచి నీట్ కండిషన్లో ఉందని చెప్పేసి మనకు ఓనర్ చెప్పడమే జరిగింది. ఒక సింగిల్ రిపేర్ కూడా లేదని చెప్పేసి మనకైతే చెప్పడం అయితే జరిగింది, ఓకేనా. ఈ బైక్ యొక్క రిజిస్ట్రేషన్ స్టేట్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ వచ్చేసి దీనికి సంబంధించిన ఆర్సీ కానీ పేపర్స్ కానీ అంతేకాకుండా పర్సన్ కూడా కంప్లీట్గా క్లియర్గా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఓకేనా. అండ్ ఫైనల్గా బైక్ యొక్క లొకేషన్ నుంచి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ ఈ బైక్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ స్టేట్ అంతేకాకుండా మేడ్చల్లో అండ్ అంతేకాకుండా బోయినపల్లిలో ప్రజెంట్ ఈ వెహికల్ అయితే అవైలబుల్ అయితే ఉంది. ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే డైరెక్ట్గా వెళ్ళి బైక్ అయితే క్లారిటీగా చూసుకున్న తర్వాతనే మీరు పేమెంట్ ఇచ్చేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మనకు ఓనర్ చెప్తుంది వచ్చేసి 50,000 చెప్తున్నాడు. అంటే 50,000 అయితే చెప్పడమే జరుగుతుంది. ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా క్లారిటీ చెక్ చేసుకున్న తర్వాత నెగోషియేట్ చేసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి ఫిక్స్ ప్రైస్ అయితే కాదు. సో మీరైతే నెగోషియేట్ చేసుకోవచ్చు. లొకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అంతేకాకుండా ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరైతే కాంటాక్ట్ అయితే మాట్లాడుకోవచ్చు. డెఫినెట్గా మీరు జెన్యున్గా తీసుకుంటా అంటేనే కాల్ చేయండి తప్ప ఎటువంటి టైంపాస్కి అయితే డెఫినెట్గా అయితే కాల్ చేయకండి, అయితే గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీరు కూడా మన ఛానల్లో మీ బైక్ కానీ కార్ కానీ సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోతో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మెయిన్ మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. అంతేకాకుండా మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కార్ కొనాలి అనుకుంటే మీ లొకేషన్, మీ బడ్జెట్ అంతేకాకుండా ఎలాంటి వెహికల్ కొనాలని కూడా కింద కామెంట్ చేస్తే మీ లొకేషన్లో మీకు కావాల్సిన బడ్జెట్లో మీకు కావాల్సిన వెహికల్ని నేను సెర్చ్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీ క్లారిటీ చెక్ చేసుకుని అయితే మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా.